ఈ మలేషియా ప్రజల సివిక్ సెన్స్ చూడండి ఎంత పద్ధతిగా ఉన్నారో. ఇక్కడ గంట నుంచి ఉన్నాను, ఒక్క హారన్ కూడా వినబడట్లేదు. ఇది 3 రోడ్ల జంక్షన్, అందులోనూ రోడ్డు కన్స్ట్రక్షన్ అవుతుంది, హైలీ ట్రాఫిక్ ఏరియా. ఒక్కడ కూడా హారన్ కొట్టట్లేదు. అది దాన్ని సివిక్ సెన్స్ అంటారు. ఇక్కడ ఉన్నది కూడా 25 లక్షల మంది భారతీయులు 200 ఏళ్ల క్రితం వచ్చిన వాళ్ళు. మన ఇండియాలో సివిక్ సెన్స్ చాలా తక్కువ మన భారతీయులకి. రోడ్డు మీద ఎవరైనా ఎందుకు ఆగుతారంటే పనులు మానేసి ఒక్కడ హారన్ కొడితే వెనకట్ల అందరూ హారన్ కొడతారు. వాడు ఎందుకు కొడుతున్నాడో వీడికి తెలియదు, వీడు ఎందుకు కొడుతున్నాడో వాడికి తెలియదు, వాడు ఎందుకు కొడుతున్నాడో వాడికి తెలియదు. హారన్ కొడుతూనే ఉంటారు. రణగణ ధ్వనులు, శబ్ద కాలుష్యం మారాలండి. ఎవడు పనులు మానుకొని రోడ్ల మీద కూర్చోడు. ఒక బస్సు ఆగిపోయిందంటే, ఒక కారు ఆగిపోయిందంటే దిగి సహాయం చెయ్యు, ఏంటైందో తెలుసుకో, అంతేగాని హారన్ కొడితే పని అవ్వదు. ఇదే ట్రాఫిక్ జామ్ లో ఎంతసేపు అయింది నేను ఉన్నాను, ఒక హార్న్ అయినా వినబడ్డదా? కన్స్ట్రక్షన్స్ అవుతున్నా ఒక్కడో హారన్ కొట్టట్లేదు. ఎమర్జెన్సీ అయితేనే తప్ప ఒక్కడు కూడా హారన్ కొట్టడు. ఎమర్జెన్సీ అయినప్పుడు కొట్టాలి, అంతేగాని ఊరికినా కొట్టకూడదు. ఇంత ట్రాఫిక్ జామ్ అయిపోయింది మొత్తం అంతా. ఒక్కడైనా హారన్ కొడుతున్నారా? ఇంకా పొల్యూషన్ లో ప్రపంచంలో 10 పొల్యూషన్ సిటీస్ లో 95 సిటీలు దౌర్భాగ్యం మన దేశంలోనే ఉన్నాయి. ఒక్కసారి చెక్ చేయండి. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. అన్వేష్ మాట్లాడినాడు కదా, ఏది మాట్లాడినాడు? నక్కకి నాగలోకానికి ఉన్నంత సంబంధం ఉంటుంది ఈయన మాట్లాడే మాట. ఇండియన్ జనాభాకి మలేషియా జనాభాకి లింక్ వేసి కడతాడు ఆయన. అక్కడ క్రమశిక్షణ చాలా హెవీగా ఉందంట. ఎవడు హార్న్లు కొట్టడం లేదంట, ట్రాఫిక్ జామ్ అయినా హార్న్లు కొట్టడంట. ఇక్కడ వచ్చి పరీక్ష చేస్తున్నాడు అనమాట. హార్న్లు ఎవరు కొడుతున్నారు, ఎవరు కొట్టడం లేదు. ఇండియన్ జనాభా 150 కోట్లు. ప్రతి 10 కిలోమీటర్కి ఒక పల్లె ఉంటుంది, ప్రతి 30 కిలోమీటర్లకు ఒక మండలం ఉంటుంది, ప్రతి 50 కిలోమీటర్లకి జిల్లాలు ఏర్పడతాయి. ఈ మలేషియా దేశము జస్ట్ 3 కోట్లు. అంటే మీరే లెక్కేసుకోండి జనాభా ఎంత ఉంటుందో. జనాభా దేశాల్లోనే 40 దేశాలు. ప్రపంచ దేశాలు తిరుగు, ప్రతి ఒక్కరికి తెలిసేయి. ప్రపంచ యాత్ర కూడా పేరు పొందావు. అది యాత్ర వరకే ఉండాలి, పెద్ద వార్త వరకు మోసరాకూడదు. అక్కడివి ఇక్కడివి ఇక్కడక్కడివి చెప్పాల్సిన పని లేదు. నువ్వేమి ఈ దేశంని పుట్టించలేదు, అక్కడిపై ఆ దేశాన్ని ఏమి నువ్వు శాసించడం లేదు. ఎవరు క్రమశిక్షణలు వాళ్ళకు ఉంటాయి, ఎవరు ధర్మాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరు పాపులేషన్ వాళ్ళకు ఉంటుంది. కనీసం ఇండియాలో కనీసం ఒక తెలుగు రాష్ట్రాలు తప్ప వేరే రాష్ట్రాలు నేను చూడడమే లేదు. అది నువ్వు గమనించడం లేదు. అన్వేష్ ఫుల్ ట్రాఫిక్ అంటున్నావు. ఆ ట్రాఫిక్ మా అనంతపురంలో చాలు. ఆ ట్రాఫిక్ తెలంగాణ తెలుసు కదా, తెలంగాణ 4 కోట్లు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 5 కోట్లు, మలేషియా అంతవరకు ఉంది కదా విస్తీర్ణత, కానీ జస్ట్ 3 కోట్లు. మళ్ళీ ఎలా పాపులేషన్ ఉంటుంది, మళ్ళీ ఎలా జనాభా ఉంటుంది? 3 కిలోమీటర్లకు ఒక ఇల్లు ఉంటుంది. ఇక్కడ అట్లా లేదు, 5 కిలోమీటర్లకే ఒక ఊరే ఉంటుంది, చిన్న పల్లెటూరు. నువ్వు ఎక్కడి నుండి మోసుకొచ్చి ఏదేదో మోసుకొచ్చి ఇండియాతో పోల్చద్దు. ఇండియాలో ఒక గ్రామంతో కూడా తరం కాదు అవన్నీ.